హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు కాకి. ఈ కథలో కాకి ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఒక రోజంట ఒక ఊరిలో కాకి ఒక చెట్టు మీద ఉన్నటువంటి గ్రద్దను చూసింది. గ్రద్దను చూసిన తర్వాత ఆ గ్రద్దతో మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడు ఏమంటుందంటే కాకి, నేను కూడా నీలానే ఆకాశంలో చాలా ఎక్కువసేపు ఎగరాలనుకుంటున్నాను, ఎత్తుకు ఎగరాలనుకుంటున్నాను. నువ్వు రెక్కలు ఎంత బాగా చాపుతున్నావో నేను కూడా చాపి ఎక్కువసేపు ఉంచుతాను అని చెప్పి పందెం కాసిందంట. అప్పుడు గ్రద్ద నవ్వి, అది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం, నీ వల్ల కాదు, నువ్వు చాలా చిన్న ప్రాణివి, నువ్వు అంత ఎత్తు ఎగరలేవు అని చెప్పిందంట. అప్పుడు కాకి ఊరికినే ఉండాలి కదా, లేదు నేను కూడా ఎగురుతున్నాను, పందానికి సిద్ధమా, రెడీ, 1 2 3 గో స్టార్ట్ అని చెప్పి రెండు ఎగరడం మొదలుపెట్టాయండి. కాసేపటి తర్వాత ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, పైకి ఎగిరిందంట గ్రద్ద. గ్రద్ద పైకి ఎగరడం చూసి ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని కాకి కూడా ఎగరడం మొదలుపెట్టింది. చాలా పైకి ఎగరాలి, చాలా పైకి ఎగరాలి అని చెప్పి ట్రై చేసి ఆ రెక్కల్ని చాపి గ్రద్దలానే ఉండడానికి ట్రై చేసిందంట. కానీ చాలాసేపు ట్రై చేసింది కానీ కాకి వల్ల కాలేదు, పందెంలో ఓడిపోయింది. అప్పుడు గ్రద్ద అందంట, సరే నేను ముందే చెప్పాను కదా ఇదంతా నీ వల్ల అవ్వదని, దేవుడు ఒక్కొక్క ప్రాణిని ఒక్కో విధంగా సృష్టించాడు, నాకు ఇలా ఉండడం అలవాటు, నీకు అలా ఉండడమే అలవాటు, సరే ముందు నీకు చాలా దాహంగా ఉన్నట్టుంది, అలసిపోయావు, ఈ చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు కనిపించట్లేదు, తొందరగా వెళ్ళి నీళ్లు తాగు, లేకపోతే పడిపోయేలా ఉన్నావు అని చెప్పింది. కాకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ నీళ్ల కోసం చూడసాగింది. అక్కడ ఎటువైపు చూసినా పెద్ద పెద్ద కొండలు, బండలు, రాళ్లే ఉన్నాయి, ఎక్కడా నీళ్ల జాడ కనిపించట్లేదు. ఇంకొంచెం ముందుకు ఎగురుతూ వెళ్తే అక్కడ ఒక కుండ కనిపించింది. ఆ కుండలో తొంగి చూస్తే ఆరాటం వచ్చిందనమాట దీనికి. అమ్మయ్య నీళ్లున్నాయి అనుకుంది. కానీ ఆ కుండలోకి అందుకునేలా లేవు నీళ్లు, ఎక్కడో అడుగునున్నాయి. ముక్కు పెట్టి తొంగి చూసి అందుకుంటున్నా నీళ్ళు అందటం లేదు. అప్పుడు కాకి ఏం చేయాలో అర్థం కాక కాసేపు అలా కూర్చుందంట. ఈలోపు చటుక్కున కాకి ఒక ఆలోచన వచ్చిందంట. ఏం చేద్దామంటే చిన్నగా ఈ చుట్టుపక్కలన్నీ చాలా రాళ్ళు ఉన్నాయి కదా, చిన్న చిన్న రాళ్ళన్నీ తీసుకొచ్చి నీళ్ళల్లో వేద్దాము, అప్పుడు రాళ్ళు కిందకి వెళ్తాయి, నీళ్లు పైకి వస్తాయి, తాగుదాము అనుకుంది. అంతే కదా, రాయి ఏమవుతుంది, నీళ్ళల్లో వేయగానే మునిగిపోతుంది, నీళ్ళన్నీ పైకి రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇదేదో ఐడియా బాగానే ఉందని చెప్పి చిన్నగా అప్పటికే చాలాసేపు పైకి ఎగిరి ఎగిరి అలసిపోయింది. చిన్నగా ఒక్కొక్క రాయి వేయడం మొదలుపెట్టిందంట. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న ఒక కోడి పుంజు గమనించసాగింది. గమనించి ఏం చేస్తుందా అని చాలాసేపు కాకినే చూస్తుంది. ఆఖరికి అలా వేసి వేసి చాలా రాళ్ళు వేసిన తర్వాత నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు కాకి నీళ్లు తాగడం ప్రారంభించింది. అమ్మయ్య, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది, చక్కగా నీళ్లు పైకి వచ్చాయి, నా దాహం కూడా తీరింది అని చెప్పి అందంట. ఇంతలా ఆ కోడిపుండి వచ్చి, ఓ పిచ్చిదానా, ఇంతసేపు ఒక్కొక్క రాయి అందులో వేసి నీళ్లు పైకి వచ్చి తాగే కన్నా నీ ముక్కు పొడుగ్గానే ఉంది కదా, ముక్కుతో కన్నం పెడితే నీళ్లు వెంటనే వచ్చేస్తాయి కదా అందంట. అబ్బో, ఆ తెలివితేటలు నాకు లేవు కానీ నువ్వే ప్రయత్నించు అని చెప్పి కాకి చెట్టు మీదకి ఎగిరి కోడి ఏం చేస్తుందో గమనిస్తుంది. కోడి సరే ఎందుకు నేను ప్రయత్నించకూడదు అని చెప్పి దాని ముక్కుతో ఆ పాడుబడ్డ కుండ ఉంది కదా, ఆ కుండకి కన్నం పెడదామని టకా టకా పొడిసింది. పొడిస్తే ఆ కొండ ఏమీ పాతదే అయ్యుండొచ్చు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పుడు దాని ముక్కు ఇరిగిపోయింది. కోడి ముక్కు ఇరిగిపోవడం చూసి కాకి పైనుంచి చెట్టు మీద నుంచి పక్కపక్క నవ్వింది. ఇప్పటికైనా అర్థమైందా నేను అంత కష్టపడి ఒక్కో రాయి ఎందుకేసానో? ఆ కుండ పాతదే కావచ్చు కానీ చాలా గట్టిగా ఉంది, నా ముక్కు కూడా నీలానే ఇరిగిపోయేది నీలాంటి తెలివితేటలు ఉపయోగిస్తే. అందుకే చాలా తెలివిగా ఉండాలి, ఎక్కడ కష్టపడాలో తెలియాలి, ఎలా కష్టపడాలో తెలియాలి, అప్పుడు మాత్రమే మనకి ఫలితం అందుతుంది అని చెప్పి కాకి తుర్రున ఎగిరిపోయింది. ఇరిగిపోయిన ముక్కుతో ఎవరికి చూపించలేక కోడి తల వంచుకుని చిన్నగా నడుచుకుంటూ అయ్యో నా ముక్కు పోయిందే, ఎవరైనా చూస్తే నవ్వుతారేమో నా స్నేహితులు, ఇంటికెళ్ళి ఏం చెప్పాలి అని ఆలోచిస్తుందంట. అలా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది.
అర్థమైందా ఈ కథ? మీకు నచ్చిందా? రేపు ఇంకో స్టోరీ చెప్పుకుందామా? బాయ్ బాయ్, గుడ్ నైట్. Thank you for watching.